చంద్రబాబు నాయుడుకు హైప్ తీసుకురావడానికి ఆయన చేసే పనులను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సోషల్ మీడియా తెగ కష్టపడుతుంది. ఇప్పుడు నారా లోకేష్ విషయంలో కూడా అదే విధంగా కష్టపడుతుంది. కానీ నారా లోకేష్ పరువు తీస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంది. ఎందుకంటే నారా లోకేష్ ఇటీవల ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వాటిని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలను కూడా నిర్వహించాలని ఆదేశించారు. కానీ నారా లోకేష్ ఆదేశాలను ఎమ్మెల్యేలు లెక్క చేయడం లేదు. ఎమ్మెల్యేల పైన నారా లోకేష్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇదంతా ఒకవైపు ఉంటే నారా లోకేష్ ప్రజా దర్బార్ సందర్భంగా దాదాపు 4,000 మంది క్యూ లైన్లో నిల్చున్నారు. 4,000 మంది సమస్య పరిష్కరించారు అంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా నారా లోకేష్ను హైప్ చేసే విధంగా ప్రచారం చేసే విధంగా వార్త రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ వార్త ప్రహసనంగా మారింది. ఎందుకంటే నారా లోకేష్ 4,000 మంది సమస్యను పరిష్కరించాలంటే 4,000 మంది సమస్యలు వినాలంటే ఎంత సమయం పడుతుంది? ఒక్కో మనిషికి ఒక్కో నిమిషం అన్నా 4,000 నిమిషాలు ప్రజా దర్బార్లో ఒకే రోజు నారా లోకేష్ ఉండాలి. అలా ఉండటం సాధ్యమవుతుందా? 4,000 మంది సమస్యను ఒకే రోజు వినడం సాధ్యమవుతుందా? సాధారణంగా గంటకు ఒక 10 నుంచి 20 మంది వరకు సమస్యను వినవచ్చు, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయవచ్చు. కానీ 4,000 మంది సమస్యను ఒకే రోజు వినడం, ఒకే రోజు వారి సమస్యను పరిష్కరించాలంటే ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇది మనుషుల వల్ల సాధ్యమయ్యేది కాదు. ఇది కంప్యూటర్ల వల్లనో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లనో సాధ్యమయ్యే అంశం, కానీ సాధారణ మనుషుల వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు ఈ ప్రచారమే నారా లోకేష్ కొంప ముంచుతోంది. నారా లోకేష్ వ్యవహారాన్ని హాస్యాస్పదంగా మారుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా నారా లోకేష్ను హైప్ చేయడానికి, నారా లోకేష్ను తెలుగుదేశం పార్టీ భావి నాయకుడిగా చూపించే ప్రయత్నంలో, చిత్రీకరించే ప్రయత్నంలో హైప్ చేస్తోంది. నెగిటివ్గా వెళ్తోంది, హాస్యాస్పదంగా మారుతోంది, ప్రహసనంగా మారుతోంది. నారా లోకేష్ వ్యవహారం పైన తెలుగుదేశం పార్టీనే ప్రచారం చేసుకుంటూ ఆయన పరువును బజారు కిడుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తెలిసి చేసినా తెలియకపోయినా చేసినా నారా లోకేష్కు అంతిమంగా నష్టం జరుగుతోంది. నారా లోకేష్ను హాస్యాస్పదంగా మారుస్తోంది ప్రజల్లో ఆయన వైఖరిని అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వాస్తవాలను రాయాలి, ఇలాంటి హైప్లను పక్కన పెట్టాలి, ప్రజలకు ఏమి ఇబ్బంది ఉందో అది రాయాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి, వాటిని పరిష్కరింపజేయాలి. అప్పుడు మాత్రమే నారా లోకేష్ను ప్రజలు ఆశీర్వదిస్తారు. కానీ ఇలా హైప్ చేసి నారా లోకేష్ను నాయకుడిగా చూపే ప్రయత్నం చేయడం వల్ల ప్రజల్లో మంచి పేరు రాదు, ప్రజలు విశ్వసించే అవకాశం ఉండదు. అటు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా హాస్యాస్పదంగా మారిపోతుంది, నారా లోకేష్ వైఖరి కూడా హాస్యాస్పదంగా మారుతుంది. కాబట్టి విషయాన్ని గుర్తించి గమనించి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మసులుకుంటే భవిష్యత్తులో కొన్ని రోజులైనా మనగలుగుతారు. లేదంటే ప్రజలు వారిని చీత్కరించుకొని పక్కన పెడతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.